నమస్తే. ఈరోజు మనం కొత్తపేట దగ్గరలో ఉన్న లక్ష్మి గారు, ఆవిడని అందరూ ప్రేమతో అమ్మణ్ణి అని పిలుస్తారు. ఆవిడ 83 ఏళ్ల వయసులో చక్కగా తన పని చేసుకుంటూ తోట పని చేస్తున్నారు. గార్డెన్ టెర్రస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇంట్లో కూడా బోల్డ్ మొక్కలు ఉన్నాయి, కింద ఉన్నాయి. సో ఇవన్నీ ఇవాళ మనం చూసేద్దాం. అమ్మణ్ణి గారి అమ్మాయి గీర్వాణి గారు మనతో ఉన్నారు. మనకి తోటంతా చూపిస్తారు. నమస్తే అండి, బాగున్నారా? నమస్తే. ఇవేంటండి భలే వింతగా ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు. డక్ ఫ్లవర్స్ అంటారండి. ఇవి డక్ ఫ్లవర్ చూడగానే డక్ ఆకారంలో ఉంటుంది. ఇవి పువ్వులా? పువ్వులు. ఈ ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు అబ్బా, వావ్, నేను ఏదో బ్యాగ్ ఏదో తగిలిచ్చారనుకుంటున్నాను. ఎంత అందంగా ఉందో ఆకుపచ్చ మీద. అందాలు చూడండి, ఏ పెయింటర్ వేయలేని అవును డిజైన్. అసలు ఈ డిజైన్ చూడండి, వావ్. సతత హరితంగా నిత్య నూతనంగా ఉంటుంది ఇల్లు ఎప్పుడు కూడా, అందుకే గ్రీనరీ. ఈ పూలన్నీ రోజు ఇంకా పువ్వులు బయట కొనకుండా, ఓహో, దేవుడి పూలన్నీ ఇంట్లో. చామంతులు. అది హైబిస్కస్. ఓకే, అవునవును. వావ్, శంఖం పూలు. ఓకే, వావ్. ఇవి బయటికి బాగా ఎండ కదా, ఆ ఎండ వైపు తిరుగుతాయి చామంతులు. ఎంత ముద్దుగా ఉన్నాయి. ఇలాగ గోడకి ఇలా ఒక వాల్ హ్యాంగర్ లాగా కూడా పెట్టేశారు. ఎంత అందంగా ఉందో కదా. మధ్య మధ్యలో పూల తోటలు, మళ్ళీ సన్నజాజి, వంకాయ చెట్టు. ఇది వంకాయ. ఓహో, అబ్బో, మందారం. ఈ పెద్ద మందారం, ఇది చాలా ముద్ద మందారం. అలోవేరా, పచ్చిమిర్చి, పాలకూర. ఇది ఇది సంపెంగ చెట్టు, సంపెంగ. వావ్, పూసిందా? ఓకే, ఇవేమో టొమాటోస్. టమాటాలు. వైట్ గులాబీ చిన్నగా వచ్చింది. చిట్టి చామంతులు, ఎల్లో చామంతులు. ఎన్నేళ్ళ నుంచి దాదాపు ఇవి? నేను పుట్టినప్పటి నుంచి అంటే 15 ఏళ్ళు, ఇంకా ఎక్కువ. 7 ఏళ్ళు నేను ఉన్నప్పటి నుంచి అయితే ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అండ్ ఇదేంటిది? ఇంకా ఎక్కువ. ఇదేంటిది? ఇది ఒక క్రీపర్.
రకమైన క్రీపర్. ఈ క్రీపర్స్ కి పర్మనెంట్ గా పందిరి వేసేయించేది. అదే 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 మా తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఇది కట్టించేప్పుడే ఇవన్నీ వాళ్ళు మెట్ల కిందగా కట్టించేసి, సో దట్ మొక్కల కోసమేనా? ఓకే. పార్టీ బర్త్డే అప్పుడు వచ్చాయి. అప్పుడు ఇంత ఎక్కువ వచ్చాయంటే వీటి పార్టీ అంటారు, మా పార్టీ. పార్టీ అంటారు. ఓకే. అమ్మమ్మ నానమ్మ కదా. బర్త్డే అప్పుడు మ్యారీగోల్డ్స్ ఎక్కువ వచ్చాయని మాలలు కూడా చేసేసారు. బంతిపూలే. మిరపకాయలు, పాలకూర, టమాటోలు, వంకాయలు అన్ని ఇంటివే. పైన క్యాబేజ్. ఇగో టమాటో. అబ్బో పాలకూర రెడీగా ఉంది. కోతకు వచ్చిందే పాలకూర. ప్లాంట్, ఇన్సులిన్. ఓకే. అది పూసిందే. లిల్లీలు, వాటర్ లిల్లీ. 83 సంవత్సరాలు కాబట్టి ఆవిడ ఒక హెల్పర్ ని తీసుకుని ఇప్పుడు లేకపోతే మొదటి నుంచి ఆవిడే చేస్తారు. తన వల్ల ఏదేది అవుతుందో అవన్నీ కొన్ని ఎత్తలేరు, కొన్ని అవునవును దానికోసం చేస్తుంటారు. అక్కడివి మారుస్తూ ఉంటారు, అవన్నీ చేస్తుంటారు. కానీ క్లీనింగ్ లో అవన్నీ కొంచెం కష్టం అవుతుంది. అవునవును. ఇంకోటి ఏంటంటే ఆవిడకి 3 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అమ్మో అవును చెప్పా, చూసాను. ఇక్కడ రాడ్, ఈ కాలుకు రాడు, నడుము రాడు, ఇన్నుండగా ఆవిడ చేయగలుగుతున్నారు. సో ఏదైనా సంకల్పం ఉంటే, సరదా ఉంటే ఏది అడ్డు రాదు అని నిరూపిస్తున్నారు అమ్మణి గారు. అద్భుతం. ఇది పైన 2nd ఫ్లోర్లో. వావ్, ఒక రేంజ్లో ఉంది. సంపెంగ పూసింది. ఎక్కడ మంచి సువాసన వస్తుంది అనుకున్నాను. ఇదిగో చెట్టు సంపెంగ ఇది. మా అమ్మగారు అన్నిట్లలో ఎందులోనూ మందులు వాడరు. ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లు ఒక బకెట్ పెట్టుకుంటారు, కూరగాయలు కడిగినవి, బియ్యం కడిగినవి, దోసపిండి గిన్నెలు తొలిచేసి, పాల గిన్నెలు తొలిచేసి, ఆ నీళ్లు కూరగాయలు అవన్నీ కిచెన్ వేస్ట్ అంతా వాళ్ళు కాంపోస్ట్ చేసి వాడతారు. అన్ని కలెక్ట్ చేస్తారు, దాని మీద మట్టి లేయర్ కప్పేస్తారు, మళ్ళీ ఇంకో లేయర్ అలా వేస్తూ వాటిని మొత్తానికి కంపోస్ట్ తయారు చేస్తారు. ఆ నీళ్ళన్నిట్లో క్రిమి సంహారం ఒక ఇదులన్నీ అందులోనే. అరటిపళ్ళ తొక్కలు ఎప్పుడు పడేయరు. అరటిపళ్ళ బండి కోసం వెయిట్ చేస్తారు, ఎందుకంటే అరటిపళ్ళ తొక్కలు కావాలి. ఆవిడ అరటిపళ్ళు తినకూడదు, డయాబెటిక్ కాబట్టి. సో అరటిపళ్ళు వాడి కోసం వెయిట్ చేసి తొక్కలు తీసుకుని వాటిని కంపోస్ట్ చేసుకొని వాటిని వేసి అందులో ఏమేమి వేస్తారో అడగద్దు. పసుపు, ఇంగువ, టీ పౌడర్, బెల్లము, ఇంగువ, పసుపు ఒకటి వేస్తారు, ఒకటి వేయరు. అన్ని ఆవిడే. ఇదిగో టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎంతైనా దేశవాళీ టమాటాలు, వీటి రుచి అదర్సు. తెల్ల చామంతులు, ఎల్లో గులాబీస్, రోజెస్. వావ్, ఒక్కటనే లేదు, చాలా ఉన్నాయి. ఇదిగో కనకాంబరం.
మినీ ఆరెంజ్, వావ్. రకరకాల విత్తనాలు ఆవిడ ముందు ట్రయల్ వేసి చూస్తుంది నాటొచ్చా లేదు అని. ఒక కాయగూరలు విశేషంగా ఉంటాయి, ఆకుకూరలు పచ్చికూర, పాలకూర, తోటకూర ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇది కాకుండా కూరగాయల్లో టమాటో, వంకాయ, బెండకాయ, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, ఒక్కోసారి క్యాబేజీ, క్యాప్సికం కూడా పండించిన రోజులు ఉన్నాయి. ఒక్కో తోటలో ఒక్కోసారి మామూలు ఈ నూలు కోలు అని అంటారు కదా, అది కూడా వేసాను. అవన్నీ వేస్తే ఒక టబ్బు ఒకటే, ఒక తొట్టిలో ఒకటే. అది పెరగడానికి ఒక 40-45 డేస్ అలా పడుతుంది. అయితే ఆవిడకి మేము మా ఆఫీసులోకి వెళ్ళాక ఆవిడ ముఖ్యమైన అవగేషన్ ఏంటంటే యూట్యూబ్ లో ఎవరేం చేస్తున్నారు. ప్రతిరోజు గంటల తరబడి పొలం పనులు, తోట పనులు, కాయగూరలు, మిద్దె తోటలు, సాగు, సేద్యం, ఇదే ఆమె. సో దాంతో ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ స్వతహాగా ఉన్నది ఇంకా పెరిగింది. దానివల్ల ఏంటంటే ఇంట్లో ఏది బయటికి పోనివ్వదు. కాయగూరలు అయినా సరే, బియ్యం కడిగిన నీళ్ళు అయినా సరే, బియ్యం కడిగిన నీళ్ళు ఒక బకెట్లో పడుతుంది, మళ్ళీ తనే వచ్చి ఒక మగ్గుతో కొంచెం పోసుకుంటాడు. నా భయం ఏంటంటే 80 ఏళ్ళు స్టార్ట్ అయ్యారు, ఎక్కడ జారి కింద పడుతుందని భయం. బట్ స్టిల్ వాక్ చేస్తూ ఉంటాను. బట్ ఆమెకి ఆసక్తి ఎక్కువ ఉంది, చేయాలని తాపత్రయం, అన్నిటికీ ఆసక్తి కన్నా తాపత్రయం ఇంకా ఎక్కువ. కాబట్టి చేస్తుంది, ఎవరినే చేస్తున్నారు. ఆ తాపత్రయంతో చేస్తున్నారు. యాక్చువల్గా ఒక 2 ఏళ్ల కిందట మా ఇంట్లో దాదాపు 60 కిలోల వంకాయలు కాసాయి. అబ్బా, 60 కిలోల వంకాయలు అసలు యాక్చువల్లీ రగగాసాయి. అందరికి ఇచ్చేసాం. మా పెద్దమ్మాయి చెప్పింది, ఇంకోసారి వంకాయ అనేది ఇంట్లో పేరు చంపేస్తాను. విరక్తి వచ్చింది అందరికి. వంకాయ కూర, వంకాయ పప్పు, వంకాయతో పచ్చడి, అంగిపోతూ రకరకాల అన్ని ట్రై. ఇప్పుడు అంటే పండించడం ఒక ఎత్తు, తర్వాత వాటిని ఏం చేయాలి దాని మీద కూడా ఆవిడ రీసెర్చ్ చేసి ఉంటారుగా. ఉంది అది. ఇది వీటన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే మా అమ్మకి అవిసె చెట్టు, మునగాకు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ప్రత్యేకంగా పండించేది. ఈ 3ని ఎండబెట్టి మళ్ళీ పొడిగొట్టి వాటన్నిటిని అన్నంలో వేసుకుని రుచిగా ఉంటాయి. రకరకాలుగా పొళ్ళు చేయడం అన్ని కూడా. ఆవిడని పాటి అంటారు. పాటి అంటే నానమ్మ, అమ్మమ్మ అన్ని పాటి అంటారు కదా. సో ఆవిడ బ్రాండ్ అది పాటి పొడి. పాటి పొడి అమెరికాలో ఎక్కడైనా కానీ వాళ్ళు మాకు పాటి పొడే కావాలి. పిల్లలంతా అదే తింటారంటారు, వాళ్ళు అదే కావాలంటారు. నేను అనుకోవడం ఏంటంటే చెప్పండి, ఆడవాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్ ఉండాలి. అది వంట కానీ, పొలం పని కానీ, ఇంటి పని కానీ, ఏదైనా సరే అది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు భర్త అయినా ఉంటారు, తమ్ముళ్ళు అయినా ఉండొచ్చు, కొడుకు అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. దానికి డౌట్ లేదు. అది ఉంటే ఆటోమేటిక్ గా వేరే వాళ్ళ సంగతి ముందు వాళ్ళు హాయిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. వేరే వాళ్ళతో గొడవలు ఉండవు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే. తన సమయాన్ని అనవసరపు ఈ సీరియల్ గాని, మాటలు గాని ఇలాంటి వాటి చేసుకునే వాళ్ళకి ఈవిడ చాలా ఆదర్శం. ఒక తరం నుంచి మనకి, మన పిల్లలకి, అంటే మీ మనవలకి, మునిమనవలకి కూడా ఒక రకమైన ఆదర్శప్రాయంగా ఉన్న అమ్మణి గారితో ఈరోజు కలిసాం. చాలా ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే అండి.